దేవునికి స్తోత్రం. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వచనాన్ని చదువుకొని మన యొక్క ధ్యానాన్ని ప్రారంభిద్దాం. మీ యొక్క దైవ గ్రంథములో నుండి అపోస్తులుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తులుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ నుండిరి, ఖైదీలు వినుచుండిరి. తలను ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవా, నీకు స్తోత్రములు. తండ్రి, నీ వాక్యమును ధ్యానించుటకు మేము సిద్ధపడి ఉండగా అపోస్తులుడైనటువంటి పౌలు తండ్రి వారి జీవితంలో చేసినటువంటి ప్రార్థనను గురించిన బోధ తండ్రి మేము నేర్చుకుంటూ ఉండగా, ప్రార్థన తండ్రి అనే అంశాన్ని విస్తృతంగా మేము ధ్యానిస్తూ ముందుకు వెళుతూ ఉన్నప్పుడు మీరు మాతో మాట్లాడండి తండ్రి. ప్రార్థనను గురించి మేము ఇంకా లోతుగా తెలుసుకుని నిజమైనటువంటి ప్రార్థన నీ యొక్క సన్నిధిలో చేస్తూ తండ్రి నిన్ను మహిమపరుస్తూ నీ యొక్క ఆశీర్వాదాన్ని పొందుతూ ఈ లోకంలో జీవించడానికి మాకు సహాయం చేయండి తండ్రి. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. నీ మాటలు గొప్పవి తండ్రి, మాటలు లోతైనటువంటివి తండ్రి. వాటిని అర్థం చేసుకోవడం ఎంతో కష్టతరం తండ్రి. నీ మాటలను అర్థం చేసుకోగలిగే జ్ఞానాన్ని, తెలివిని మాకిచ్చి నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయమును మాకిచ్చి మీరు మాతో మాట్లాడమని, మమ్మలను గ్రహింపజేయమని, ఆ ప్రకారము జీవింపజేయమని యేసు క్రీస్తు మహాపరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ గడిచిన వారంలో ఈ వచనాన్ని మనం క్లుప్తంగా చూసి ముందుకు సాగిపోయాం. ఈరోజు ఈ వచనాన్ని ధ్యాన వచనంగా తీసుకుని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అపోస్తులుడైనటువంటి పౌలు దేవుని సత్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నందుకై చెరసాలలో వేయబడినప్పుడు చెరసాలలో కూడా పాటలతో దేవుణ్ణి కీర్తిస్తూ ప్రార్థిస్తూ ఉండడం మనం ఈ వచనంలో చూశాం. అక్కడ మిగిలినటువంటి ఖైదీలందరూ కూడా ఆ స్తుతి ప్రార్థనలు వింటూ ఉన్నారని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అపోస్తులుడైనటువంటి పౌలు జీవితంలో ప్రార్థన అనేది ఒక రోజు చేస్తున్నటువంటి పని కాదు. అపోస్తులుడైనటువంటి పౌలు జీవితంలో ప్రార్థన అనేది ఎలా ఉందంటే ఒక ఊపిరి మాదిరిగా, శ్వాస మాదిరిగా ఉంది అని మనం నేర్చుకున్నాం. మన జీవితంలో కూడా ప్రార్థన అనేది ఎలా ఉండాలంటే మనం తీసుకునే శ్వాసలాగా నిత్యము కూడా మనలో ప్రార్థన ధూపము దేవునికి చెల్లిస్తూనే మనం ఉండాలని మనం చూసాం. ఎప్పుడైతే ఈరోజు నేను మీతో చెప్పాల్సిన విషయం ఏమిటంటే, ఎప్పుడైతే అపోస్తులుడైనటువంటి పౌలు పరివర్తన చెందాడో ఆ క్షణము నుండి స్వార్థ యాత్రలు చేయడం కానివ్వండి, సంఘములో స్థాపించడం కానివ్వండి, లేకపోతే ఈ పరిచర్యలో ఎదురవుతున్నటువంటి శ్రమలలో ధైర్యమును పొందుకోవడం కానివ్వండి, ప్రతిదీ కూడా ప్రార్థన ద్వారానే ఆయనకు సాధ్యపడింది. ఎందుకంటే ప్రార్థనతోనే అన్నిటినీ కూడా ఆయన చేస్తున్నాడు, ప్రార్థనతోనే అన్నిటిలోనూ ముందుకు సాగుతూ ఉన్నాడు. చాలామంది విశ్వాసులను లోకస్తులు ప్రశ్నిస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా ప్రార్థన 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 అంటూ ఉంటారు. ఏంటండి అని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు చూసినా బైబిల్ పట్టుకుని క్రైస్తవుడు వెళ్ళిపోతూ ఉంటాడు. ఎప్పుడు చూసినా ప్రార్థన చేసుకుంటూ ఉంటారండి అని చెప్పడం ఇతరులు వింటూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు చూసినా ప్రార్థనేనా, ఇంక వేరే పనే ఉండదా, వేరే యొక్క ధ్యాసే ఉండదా అని అడుగుతూ ఉంటారు. నిజమే, నిజమైనటువంటి విశ్వాసి ఎప్పుడూ కూడా ప్రార్థనను విడిచిపెట్టుకోలేడు అన్న సత్యం ఈ లోకానికి తెలియదు. అపోస్తులుడైనటువంటి పౌలు చెరసాలలో ఉన్నాడు, బందీగా ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు,
అయినా సరే ప్రార్థనను విడిచిపెట్టుకోవడం లేదు. ఈ రోజున చాలామంది చాలా సులువుగా విడిచిపెట్టేసే విషయం ఏమైపోతుందంటే ప్రార్థన అయిపోతుంది. చర్చికి రమ్మంటే వస్తున్నారు, పాటలు పాడమంటే పాడుతున్నారు, ఇంకా వేరే వేరే వాటిలో పార్టిసిపేట్ చేయమంటే చేస్తున్నారు. కానీ మీరు వ్యక్తిగత ప్రార్థన చెయ్యాలి అంటే, కుటుంబ ప్రార్థన చెయ్యాలి అంటే మాత్రం ఊకొట్టేసి వెళ్ళిపోతున్నారు. ప్రార్థనకు దూరం అయిపోతే మనం విశ్వాస జీవితంలో ఎదగలేము. ఎప్పుడైతే ఒక వ్యక్తి మోకాళ్ళేసి దేవునితో మాట్లాడతాడో, సహవాసం చేస్తాడో, ఎక్కడ లేనంత ధైర్యం అతని జీవితంలోనికి వస్తుంది. ఒక ఆత్మ సంబంధమైనటువంటి బలం ఎక్కడ మనం పొందుకుంటున్నాం అంటే ప్రార్థనలో దేవునితో మాట్లాడుట ద్వారా మనం పొందుకుంటూ ఉంటాం. ఎంత సమయం మనం దేవునికి ప్రార్థనలో కేటాయిస్తున్నాం ఆలోచన చేసుకుంటూ ఉండాలి. చాలామంది ప్రార్థన అంటే కొంత సమయానికి మాత్రమే పరిమితం అనుకుంటారు. ప్రార్థన అంటే ఒక అరగంట చేసేదో లేకపోతే ఒక 10 నిమిషాలు చేసేదో కాదండి. ప్రార్థన నిత్యము కూడా విశ్వాస జీవితంలో నిరంతరము జరుగుతూ ఉండేటటువంటి ఒక ప్రక్రియ. ప్రార్థన నిరంతరము కూడా మనం చేయాలి. మనం దేవుణ్ణి స్మరించుకుంటూ, దేవుణ్ణి స్తుతించుకుంటూ ముందుకు సాగాలి. ఇక్కడ దానికి ఉదాహరణగా శ్రమలో కూడా, చెరసాలలో కూడా, ఇబ్బందులో కూడా దేవుణ్ణి స్తుతించడం, ప్రార్థించడం మనం చూస్తూ ఉన్నాం. శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థన చేయడం చాలామంది మానేస్తున్నారు. మేము విశ్వాసుల యొక్క కుటుంబాలను చూస్తున్నాం కాబట్టి కొంతమంది అంటున్నారు, ఇటువంటి శ్రమ, ఇటువంటి కష్టం, ఇటువంటి బాధ ఎవరికి రాకూడదండి, ఈ బాధ ఎలా ఉంటుందో మీకు తెలియదండి అని అంటా ఉన్నారు. నిజమే, మీ బాధలు ఎలా ఉంటాయో, మీ ఇబ్బందులు ఎలా ఉంటాయో, మీ శ్రమలు ఎలా ఉంటాయో మాకు తెలియకపోవచ్చు. మీరే శ్రమలో ఉన్నా సరే, మీరే ఇబ్బందులో ఉన్నా సరే, మీరు శ్రమలో ఉన్నప్పుడు చూడాల్సింది ఎటువైపు అంటే సిలువ వైపు చూడాలి. సిలువ వైపు చూస్తే నిజమైన శ్రమ ఏంటో, ఆ శ్రమ అంటే దాని యొక్క నిజమైన అర్థం ఏమిటో మనం గ్రహించగలుగుతాం. లేదంటే ప్రతి చిన్న విషయం మనకు శ్రమగానే అనిపిస్తుంది. ప్రతి చిన్న ఇబ్బంది, ప్రతి చిన్న ఆలోచన మీకు ఇబ్బందికరంగానే, బాధకరంగానే కనబడుతోంది. యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువలో మన కోసం ఎంత శ్రమను అనుభవించారు అంటే దానిని వర్ణించడం మన జ్ఞానానికి సరిపోయేది కాదు. అంత శ్రమను మన కొరకై ప్రభు సిలువలో చేస్తే, మనం చిన్న చిన్న శ్రమలు వచ్చినప్పుడు అటువంటి గొప్ప ప్రభువుని విడిచిపెట్టేసుకుంటున్నామంటే ఎంత తెలివి తక్కువ తనంతో మనం వ్యవహరిస్తున్నామో ఒకసారి ఆలోచన చేయాలి. అందుకే శ్రమ వచ్చినప్పుడు మనం ఎవరి వైపు చూడాలి అంటే దేవుని వైపు చూడాలి. ప్రభువు మోసినటువంటి సిలువ వైపు చూడాలి. అప్పుడు మన శ్రమ పెద్ద శ్రమగా మనకు అనిపించదు. మనం ఎప్పుడు ఏం చేస్తున్నాం అంటే శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమనే చూస్తూ ఉన్నాం, ఆ కష్టాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. విశ్వాసి చేయాల్సినటువంటి రెండవ పని ఏమిటి అంటే శ్రమ వచ్చినప్పుడు నీకు లోటుగా ఉన్న దాన్ని గురించి ఆలోచించకుండా నీవు కలిగిన వాటిని గురించి ఆలోచించాలి. నీవేమి కలిగి ఉన్నావు అనే దాన్ని గురించి ఆలోచించాలి. మనం ఎప్పుడు కూడా శ్రమ వచ్చినప్పుడు ఆరోగ్యపరంగా మీకు ఇబ్బంది ఎదురైతే నా ఆరోగ్యం అంతా పాడైపోయింది, ఆరోగ్యం అంతా పాడైపోయింది, ఆరోగ్యం అంతా పాడైపోయింది అని దాని గురించే మనం ఆలోచన చేస్తూ ఉంటాం. లేదు, ఇంకా మనం కలిగి ఉన్నటువంటి విషయాలను చూడడం మనం ప్రాక్టీస్ చేయాలి. ఒక శ్రమను మాత్రమే చూస్తే మనం ఇంకా కృంగిపోతాం, ఇంకా బలహీనపడిపోతాం. ప్రతి ఒక్కరు వచ్చి అయ్యో మీ ఆరోగ్యం పాడైపోయిందా 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 అంటే ఇంకా వాదార్చే కొలది మీరు ఇంకా ఏమైపోతూ ఉంటారంటే ఇంకా బలహీనతల్లోనికే వెళ్ళిపోతూ ఉంటారు. చిన్న బలహీనత కాస్త ఏమైపోతూ ఉంటుందంటే పెద్ద బలహీనతగా మారిపోతూ ఉంటుంది. అందుకే మనం ఏదైతే నష్టపోయామో దాని గురించి ఆలోచన చేయకుండా ఏదైతే పొందుకున్నామో దాని గురించి ఆలోచన చేయాలి. ఒక విషయంలోనే బలహీనుడయ్యాను నేను. ఒక కాలికి సమస్య వస్తే ఈ కాలు విషయంలోనే నేను బలహీనుడనయ్యాను. ఈ చెయ్యి విషయంలో నేను బాగానే ఉన్నాను, ఈ చెయ్యి విషయంలో నేను బాగానే ఉన్నాను. నా శరీరం అంతా
బాగానే ఉంది. కానీ ఈ కాలుని ఒక్కదాన్ని బట్టి శరీరాన్ని అంతటినీ బలహీనపరిచేస్తూ ఉంటాం మనం. అందుకే ఈ బలహీనతను చూడకుండా ఏం చేయాలంటే, మిగతా శరీరం అంతా బలంగానే ఉంది, ఈ బలహీనతని మనం ఏం చేయాలంటే ఏ విధంగా తొలగించుకోవాలో ఆలోచన చేయాలి తప్ప, నేను బలహీనుడిని అయిపోయాను, ఇక నేను ఇంక దేనికి పని చేయను అనుకుంటే ఇక మనం దేనికి పని చేయకుండానే ఈ శరీరం అక్కడతో ఆపు చేసేస్తూ ఉంటుంది. అందుకే విశ్వాస జీవితంలో కూడా శ్రమలు వచ్చినప్పుడు అపోస్తులుడైనటువంటి పౌలు ఎంత గొప్ప ప్రార్థనాపరుడు, ఎంత సమర్పణ కలిగినటువంటి వ్యక్తి, ఎంత భారభరితమైనటువంటి పరిచర్య చేస్తున్నాడు. అతని జీవితంలో కష్టం లేదా అంటే, మన జీవితంలో ఉన్నటువంటి కష్టము కంటే చాలా ఎక్కువైనటువంటి కష్టమే అతని జీవితంలో. మనం ఇంకా చిన్న చిన్న సమస్యలతోనే బాధపడుతున్నాం. అతన్ని తీసుకుని వెళ్ళి చెరసాల్లో పడేశారు. చెరసాల్లో పడేసి బందీగా ట్రీట్ చేస్తున్నారు, నానా మాటలు మాట్లాడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా నేను ఎంత సమర్పణ కలిగి ఉన్నాను, దేవుని పరిచర్య చేస్తున్నాను, దేవుడు నన్ను ఎందుకు విడిచిపెట్టేశాడు, ఈ శ్రమను నా జీవితంలో నీకు ఎందుకు అనుమతించాడు అని ఆలోచన చేయకుండా అపోస్తులుడైనటువంటి పౌలు ఏం చేస్తున్నాడు తెలుసా అండి? నా దేవుడు నాకు ఈ సమయాన్ని చెరసాల్లో కూడా ఇచ్చాడు, నా దేవుని నేను స్తుతించవలసిన వాడినై ఉన్నాను, ప్రార్థించబద్ధుడనై ఉన్నానని చెప్పి అక్కడ కూడా దేవుని స్తుతిస్తున్నాడు. అక్కడ కూడా మోకాళ్ళేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, మిగిలిన బందీగా ఉన్నటువంటి ఆ బందీలందరూ కూడా చెరసాల్లో ఎటువంటి మాటలు వింటూ ఉంటారంటే, అయ్యో నేను తెలియక చేశాను, లేకపోతే నేను ఇటువంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు, బుద్ధి తక్కువై చేశాను, లేకపోతే నన్ను అన్యాయంగా తీసుకొని వచ్చి ఇక్కడ పడేశారు, ఇటువంటి మాటలే చెరసాల్లో నుండి వినపడతాయి. కానీ ఎప్పుడూ కూడా చెరసాల్లో నుంచి స్తుతి వినపడదు, ప్రార్థన వినపడదు. కానీ ఈ పౌలు శీలలు చెరసాల్లోనికి వెళ్ళిన తర్వాత క్రొత్త విషయాలు వింటున్నారు. మిగిలినటువంటి ఆ బందీలందరూ కూడా స్తుతి అనేది చెరసాల్లో నుంచి ఎటువంటి పరిస్థితుల్లోనూ వినబడే అవకాశమే లేదు. కానీ వీళ్ళు వెళ్ళిన తర్వాత చెరసాలలో నుండి కూడా స్తుతి వినబడుతుంది, ప్రార్థన వినబడుతుంది. దేవునికి స్తోత్రం. మనం ఎక్కడ ఉంటే అక్కడ దేవునికి స్తుతి ఉండాలి, మనం ఎక్కడ ఉంటే అక్కడ దేవునికి ప్రార్థన ఉండాలి. కాబట్టి మనం ఉన్నటువంటి ఆ శ్రమను, ఆ లోటుపాట్లను చూడకుండా మనం కలిగి ఉన్న వాటిని చూసి నిత్యము కూడా ప్రతి పరిస్థితుల్లోనూ స్తుతిస్తూ ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలనే గొప్ప సత్యము ఈ వాక్య భాగం ద్వారా మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే అపోస్తులుడైనటువంటి పౌలు తన యొక్క జీవితంలో దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకున్నాడో, యేసుక్రీస్తు ప్రభువు లోకరక్షకుడు, ఆయనే నిజమైనటువంటి దేవుడు అని తెలుసుకున్నాడు, ఆ క్షణము నుండి ఇక తన జీవితాన్ని దేవునికి సమర్పించేసుకున్నాడు. ప్రభువు కొరకే జీవించడం ప్రారంభించాడు. ఇక మీదట అతని జీవితంలో ఎటువంటి లోక సంబంధమైనటువంటి ఆలోచనలు లేవు. ఆ విధంగా అతడు కొనసాగుతూ ఉన్నాడు. ఈ పరివర్తన చెందడాన్ని గురించి లోకం విశ్వాసులను ప్రశ్నిస్తూ ఉంటుంది, గేలి చేస్తూ ఉంటుంది. ఎలా అంటే, మీరు కూడా మతం పుచ్చేసుకున్నారా, మీరు కూడా మతం తీసేసుకున్నారా అంటూ ఉంటారు. అప్పుడు మనం నిశ్శబ్దంగా ఉండిపోకుండా వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఎలా చెప్పాలి అంటే, క్రైస్తవ్యము ఈ లోకములో పలు రకాలైనటువంటి మతములు ఉన్నాయి కాబట్టి వీటి మధ్యలో ఒక మతమని పిలువబడుతుంది కానీ, ఒక మతముగా పరిగణించబడుతుంది కానీ ఇది ఒక మతము కాదు. క్రీస్తు ప్రభు ఈ లోకములోనికి ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు. ఆయన ఒక మార్గాన్ని స్థాపించడానికి, స్థిరపరచడానికి, ఏర్పాటు చేయడానికి వచ్చాడు. అందుకే ప్రభువారు మాట్లాడినటువంటి మాట మీకు అందరికీ తెలుసు. యోహాను సువార్తలో 14వ అధ్యాయము 6వ వచనములో ప్రభువారే స్వయంగా ఏమంటున్నారంటే, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రానేరడు. ఎవ్వరూ కూడా తండ్రి దగ్గరకు వెళ్ళలేరు. ఎలా వెళ్ళాలి? ఒక వ్యక్తి తండ్రి దగ్గరకు వెళ్ళాలంటే ప్రభువు ద్వారా మాత్రమే. ఆయనే ఏమని చెప్తున్నారంటే, నేనే మార్గమును అని చెప్పారు.
నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పారు. ఇక్కడ ప్రభువారు తన్ను తాను ఒక మత స్థాపకుడుగా చెప్పకుండా దేవుని దగ్గరకు వెళ్ళేటటువంటి ఒక మార్గంగా తను తాను పరిచయం చేసుకోవడం ఈ వచనంలో చూస్తాం. పరలోకానికి వెళ్ళడానికి ఏకైక మార్గం ఏమిటి అంటే ప్రభువారే. ప్రభువారి ద్వారానే, ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారానే ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళగలడు తప్ప మరే ఇతర అవకాశము లేదు. కాబట్టి క్రైస్తవ్యము మతము అని అనుకుంటే మనం ఆచారాల్లో చిక్కుబడే అవకాశం ఉంది. ఎందుకంటే మతానికి మార్గానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. మతము అంటే ఏమిటంటే మనిషి తన యొక్క సొంత ప్రయత్నాల ద్వారా, క్రియల ద్వారా, ఆచారాల ద్వారా దేవుణ్ణి చేరుకోవడానికి చేసేటటువంటి ఒక ప్రయత్నమే మతం అనేది. కానీ మార్గము అంటే ఏమిటంటే క్రైస్తవ దృక్పథంలో పాపి అయినటువంటి ఒక మనిషి ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని దగ్గరకు వెళ్ళలేడు కాబట్టి దేవుడే మనిషి రూపంలో, అంటే యేసుక్రీస్తు వారి యొక్క రూపంలో ఈ లోకానికి వచ్చి పరలోకానికి వెళ్ళేటటువంటి మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశారు. దీనిని మనిషి తన యొక్క విశ్వాసం ద్వారా పొందుకుంటూ ఉన్నాడు. ఇది మతం కాదు, ఇది ఒక మార్గము. ప్రభువుని అనుసరించి జీవించడం ఒక జీవన విధానము. కాబట్టి మతానికి ఈ మార్గానికి చాలా వ్యత్యాసం ఉంది. ప్రారంభ కాలంలో ప్రభువుని అనుసరించే వారిని ఏమన్నారు అంటే, అపోస్తులుడైనటువంటి పౌలు వారిని వారి ప్రార్థన గురించి చెప్పినటువంటి విషయాలను మనం ధ్యానిస్తున్నాం. కాబట్టి ప్రారంభ కాలంలో పౌలు ఇంకా సౌలుగా ఉన్నప్పుడు, క్రీస్తు వ్యతిరేకిగా ఉన్నప్పుడు, క్రైస్తవులను హింసిస్తున్నప్పుడు ఆ కాలంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని మనం చూస్తే, ఆయన ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ప్రభువుని ఎవరైతే విశ్వసించారో వారందరినీ కూడా బంధించి యెరూషలేమునకు తీసుకుని రావడానికి నాకు పర్మిషన్స్ ఇవ్వండి, పత్రాలు ఇవ్వండి అని అడిగినటువంటి ఒక సందర్భంలో అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 2వ వచనం. అక్కడ ఆయన అంటున్నాడు, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. సౌలుగా ఉన్నప్పుడు ఆయన అడుగుతున్నాడు ఏమనంటే, ప్రభువుని విశ్వసించిన వారిని గురించి ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ మార్గమందున్న పురుషులైనా స్త్రీలైనా అంటాడు. ఈ మార్గమందున్న అనే మాటను మీరు చూడండి. ఒక సౌలు కూడా మతాన్ని అనుసరిస్తున్నటువంటి వారు అనకుండా ఒక ప్రత్యేకమైన మార్గాన్ని అనుసరిస్తున్న వారిగానే ప్రభువుని అనుసరిస్తున్న వారిని గురించి మాట్లాడుతున్నాడు. ఈ మార్గమందున్న అంటే ప్రభువుని అనుసరిస్తున్నటువంటి, ప్రభువే వారి జీవితంలో నాయకుడుగా ఉన్నటువంటి విధానాన్ని ఎవరైతే అవలంబిస్తున్నారో వారిని ఈ మార్గమందున్న వారు అని అక్కడ సౌలు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఆ కాలంలో ఇంకా క్రైస్తవ్యము అనేటటువంటి పేరు ఇంకా రాలేదు. యేసుక్రీస్తు ప్రభులు వారు పునరుద్ధానం చెందిన తర్వాత సుమారు 10 నుండి 15 సంవత్సరాల తర్వాత అంతియొక్కయో అనే ప్రాంతంలో శిష్యుల యొక్క ప్రవర్తన, వారి యొక్క మాట తీరు, వారు ఎల్లప్పుడూ కూడా ప్రభువుని గురించి ప్రకటించడం, ఇవన్నీ చూసి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా వీళ్ళని ఏమన్నారంటే క్రీస్తుని అనుసరించేటటువంటి వారు, క్రైస్తవులు, క్రిస్టియన్స్ అని పిలువబడ్డారు. అయ్యగారు చాలాసార్లు వచ్చినాను మనకు చూపిస్తూ ఉంటారు. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనములు ఇది స్పష్టంగా వ్రాయబడింది. శిష్యులు మొట్టమొదట అంతియొక్కయలో క్రైస్తవులు అనబడిరి. అంతియొక్కయలో మొట్టమొదటిగా దేవుణ్ణి అనుసరిస్తున్న వారిని ఏమన్నారంటే క్రైస్తవులు అన్నారు. అంటే క్రీస్తును అనుసరిస్తున్నటువంటి మనుషులు అని అర్థం. క్రీస్తును అనుసరిస్తున్నటువంటి మనుషులు మాటలో కానివ్వండి, ప్రవర్తనలో కానివ్వండి,
ఈ సువార్త ప్రకటించడంలో కానివ్వండి, అన్ని విషయాల్లో ఎవరు కనబడతారంటే వీరిలో ప్రభువే కనబడతాడు. అందుకే వీరిని ఏమన్నారంటే క్రైస్తవులు అని అన్నారు. అంటే ఈనాడు మనం క్రైస్తవులము అని చెప్పుకుంటున్నామంటే ఒక మతమును అనుసరిస్తున్న వాళ్ళమని కాదు దాని అర్థం, కొన్ని ఆచారాలను చేస్తున్నామని కాదు దాని అర్థం. క్రైస్తవులు అంటే క్రీస్తును అనుసరించుచున్నవారు, మాటలలో క్రీస్తును చూపించేవాళ్ళు, ప్రవర్తనలో క్రీస్తును చూపించేవారు, ప్రకటించుటలో క్రీస్తును చూపించేవారు. ఈ రోజున చాలామంది తమ్ముని గురించి తాము ప్రకటించుకుంటున్నారు, కానీ ప్రభువును గురించి ప్రకటించేవారే నిజమైనటువంటి క్రైస్తవులు, నిజమైనటువంటి విశ్వాసులు. ప్రభువుని కనపరచాలి మన జీవితంలో, ప్రభువుని చూపించాలి ఈ లోకానికి. కాబట్టి ఈ విధంగా క్రైస్తవులు అనే మాట వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే ఈ మార్గములోనికి అపోస్తులుడైనటువంటి పౌలు మార్చబడ్డాడో, సువార్త యాత్రలు చేయడంలో, సంఘ స్థాపన విషయముల్లో, శ్రమలు ఎదుర్కోవడంలో, అన్ని విషయాల్లో కూడా ఇక తన జీవితంలో ఏమిటి అంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఇప్పుడు కూడా ఈనాటికి ప్రభువుని ఎవరైనా విశ్వసించారంటే వారి జీవితంలో వారు ఏమంటారు? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. దేవునితో సహవాసం చేయాలి, దేవునితో మాట్లాడాలి, దేవునితో సమయం గడపాలి. ఇక్కడ మనం చూస్తే మనం ముందుగా చదువుకున్నటువంటి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనంలో, అయితే మధ్యరాత్రి వేళ, ఎప్పుడు? మధ్యరాత్రి వేళ ఏం చేస్తున్నారు? దేవునికి ప్రార్థన చేస్తున్నారు. మధ్యరాత్రి వేళ అందరూ ఏం చేస్తారు? సాధారణంగా చక్కగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు, డీప్ స్లీప్లో ఉంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ సమయాన్ని కూడా ప్రార్థనకే ఉపయోగించేసుకుంటూ ఉన్నారు. ఇబ్బంది పడకుండా, కలవరపడకుండా రాత్రి సమయాన్ని కూడా దేవునితో మాట్లాడడానికి ఉపయోగించుకుంటున్నారు. ప్రభువారిని మనం చూస్తే 12 మంది శిష్యులను ఎన్నుకోవడానికి ముందు ఆయన కొండకు వెళ్ళి రాత్రంతా కూడా ప్రార్థన చేశారు. లూకా సువార్తలో 6వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి రాత్రంతా దేవుని ప్రార్థించుటలో గడిపెను. ప్రభువారు కూడా రాత్రంతా ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. మనకు అవకాశం దొరికినప్పుడు ప్రార్థనలో మనం అలాగున కొనసాగుతూ ఉండిపోవాలి. ప్రార్థన ఎంతవరకు అంటే, చాలామంది ప్రార్థన మొదలెట్టి ఎంతసేపు అయిందా? గంట అయిందా? అరగంట చేశానా? 30 నిమిషాలు అయిందా? లేకపోతే 40 నిమిషాలు అయిందా? 50 నిమిషాలు అయిందా? 60 నిమిషాలు అయిందా? అంటే గంట అయ్యేటప్పటికి ఈరోజు గంట ప్రార్థన చేసేసాను, సక్సెస్, ఈరోజు ఇంకా చాలా గొప్ప విజయాన్ని సాధించేశాను అనుకుంటారు. కానీ రాత్రంతా కూడా ప్రభువారు ప్రార్థనలో గడిపినట్లు వాక్యం చెప్తుంది. అలాగే సిలువ వేయబడడానికి ముందు రోజు రాత్రి కూడా ఆయన 3 సార్లు ప్రార్థన చేశారు. అలాగే శిష్యులను కూడా మెలకుగా ఉండి మీరు ప్రార్థన చేయండి అని వారిని పడుకుండిపోతూ ఉంటే, నిద్రైపోతూ ఉంటే మరలా తట్టి లేపి ప్రార్థన చేయమని చెప్పినటువంటి సందర్భం అది. కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని మీకు నేను చూపించాలనుకుంటున్నాను. మత్తయి సువార్తలో 26వ అధ్యాయము 36వ వచనం నుండి 46వ వచనం వరకు ఈ విషయాలన్నీ ఉన్నాయి. కానీ మనం 40వ వచనాన్ని ఒకటే మనం చదువుకుందాం. 26వ అధ్యాయం 40వ వచనం, ఒక గడియ అయినా నాతో కూడా మీరు మెలకువగా ఉండలేరా? ప్రభువారు శిష్యులను అడిగినటువంటి ప్రశ్న ఇది. ఒక గడియ అయినా మీరు నాతో పాటు మెలకువగా ఉండలేరా? ఒక గడియ అంటే ఒక గంట సమయం అయినా సరే మీరు నాతో మెలకువగా ఉండలేరా అని రాత్రంతా ప్రార్థన చేస్తున్నటువంటి ప్రభు తనతో కూడా ఉన్నటువంటి శిష్యులను ప్రశ్నిస్తున్నారు. ఈనాడు మనకు కూడా ఒక రోజుకి 24 గంటలు దేవుడు మనకిచ్చాడు. 24 గంటల్లో ఒక గంట కూడా మనం ప్రార్థన చేయకపోతే ఈ ప్రశ్న మీకు వర్తిస్తుంది, నాకు వర్తిస్తుంది. ప్రభు ఆనాడు శిష్యులను అడిగాడు, అయిపోయింది అనుకోవడం కాదు. మీరు ఒక గంట కూడా ప్రార్థన చేయకపోతే ఈరోజు మిమ్మల్ని ప్రభు అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు, నన్ను కూడా ప్రభు ప్రశ్నిస్తా ఉన్నాడు. ఒక గడి అయినా మీరు నాతో కూడా మెలకువగా ఉండలేరా? ఒక గంట కూడా, 24 గంటల సమయంలో ఒక గంట కూడా మీరు నా కోసం వెచ్చించలేరా అని ప్రభు ప్రశ్నిస్తున్నటువంటి ఆ ప్రశ్నను మనం సీరియస్గా తీసుకోవాలి.
దేవునితో నేను గడుపుతున్నానా, మోకాళ్ళు వేస్తున్నానా అని మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్నాం, చెరసాలలో ఉండి కూడా రాత్రంతా అపోస్తులుడైనటువంటి పౌలు ఏం చేశాడు అంటే ప్రార్థన చేశాడు. అలాగే మనం అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే అపోస్తులుడైనటువంటి పౌలే కనబడతాడు. మరునాడు ఆ ప్రాంతము నుండి వెళ్ళిపోవలసి ఉందని ఆ రోజు ఆ రాత్రంతా కూడా విశ్వాసులతో మాట్లాడుతూ మధ్యరాత్రి వరకు కూడా దేవుని వాక్యాన్ని బోధిస్తూనే ఉన్నాడు. రాత్రంతా ప్రార్థన చేయడం చూసాం. ఇక్కడ 20వ అధ్యాయం 7వ వచనంలో విశ్వాసులతో రాత్రంతా అపోస్తులుడైనటువంటి పౌలు ఏం చేస్తున్నాడంటే దేవుని వాక్యాన్ని బోధిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే రేపు వెళ్ళిపోవాలి. చాలా మంది ఏమనుకుంటారంటే రేపు ప్రయాణం ఉందంటే రెస్ట్ తీసుకోండి, ఎందుకంటే రేపు ప్రయాణం ఉంది, రేపు బస్ జర్నీ చేయాలి, ట్రైన్ జర్నీ చేయాలి, లేకపోతే ఫ్లైట్ జర్నీ చేయాలి అని చెప్పడం మనం సాధారణంగా ప్రతి కుటుంబంలో మనం వింటాం. రెస్ట్ తీసుకోండి, టైర్డ్ అయిపోతారంటాం. కానీ రేపు ప్రయాణం పెట్టుకుని ఈరోజు రాత్రంతా మధ్యరాత్రి వరకు దేవుని వాక్యాన్ని అపోస్తులుడైనటువంటి పౌలు బోధిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఈ వెళ్ళిపోయే లోపల నేను చెప్పగలిగినదంతా నేను చెప్పాలి అనేటటువంటి ఒక ఆతృత, తన యొక్క సమర్పణ, వారి పట్ల ఉన్నటువంటి ప్రేమ, సేవకుడు కలిగి ఉన్నటువంటి ఆ తాపత్రయం ఇక్కడ మనకు కనబడతా ఉంది. దేవుని ప్రజలకు దేవుడు తెలియజేసినటువంటి సత్యాన్ని ఏ విధంగానైనా చెప్పాలి అని చెప్పి రాత్రంతా బోధిస్తూ ఉన్నాడు, రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. ఇటువంటి అనుభవాలను మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థన మానేయడం కాదండి, ఎక్కువగా ఇంకా మరి ఎక్కువగా ప్రార్థనలో మనం గడపాలి. మనం చూసాం ఇందాక, శ్రమలు వస్తే ఎటువైపు చూడాలి అంటే సిలువ వైపు చూడాలి. సిలువ వైపు చూస్తే మన శ్రమలు పెద్ద శ్రమలుగా అనిపించవు. ఇంకా శ్రమలలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రభువా నాకు ఈ శ్రమలను ఎదుర్కోవడానికి ధైర్యాన్ని ప్రసాదించండి, శక్తిని ప్రసాదించండి, విశ్వాసాన్ని దయచేయండి అని దేవుని సన్నిధిలో దేవుణ్ణి అడగాలి. చాలాసార్లు మనం ఏమని అడుగుతామంటే ఈ శ్రమ తీసే ప్రభు అని అడుగుతాం. దేవుడు ఎందుకు అనుమతించాడో ఆ శ్రమను మన జీవితంలో దాన్ని ఎదుర్కొని నిలవబడాలి, దేవునికి మహిమను తీసుకొని రావాలని చెప్పి మనం ఏం చేయాలంటే, శ్రమను ఎందుకు అనుమతించావో తెలియదు ప్రభువా, నా జీవితంలోనికి నీవు అనుమతించావు, ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ నీ యందు విశ్వాసం ఉంచినటువంటి నేను, నీ మీద ఆధారపడినటువంటి నేను ఈ శ్రమలో కురింగిపోకూడదు, నిరుత్సాహపడకూడదు. నాకు ధైర్యాన్ని ప్రసాదించండి, విశ్వాసాన్ని ప్రసాదించండి, శక్తిని దయచేయండి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మరొక విషయం ఏమిటంటే, శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడిచ్చిన వాగ్దానములను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడిచ్చినటువంటి వాగ్దానములను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి మొర్రపెట్టాలి. ప్రభువా ఈ మాట నాకు వాగ్దానం చేశావు కదా, నీ వాక్యంలో వ్రాయించావు కదా, నిన్ను నమ్మినటువంటి వారిని, యథార్థంగా జీవించేటటువంటి వారిని, నీ కొరకై బ్రతికేటటువంటి వారిని నీవు కాపాడుతానన్నావు కదా, నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను కాపాడండి, నీవు ఇచ్చిన మాట ప్రకారం నన్ను ఈ ఆపదలో నుండి తప్పించండి అని దేవుని వాగ్దానములను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి మనం ప్రార్థన చేయాలి. మనం కలిగి ఉన్నటువంటి వాటిని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. ఈ విధంగా ఎవరైతే ముందుకు సాగుతారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం ప్రార్థించేటప్పుడు ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి, అది సంఘ ప్రార్థన అయినా, వ్యక్తిగత ప్రార్థన అయినా, కుటుంబ ప్రార్థన అయినా, ఆ ప్రార్థనను ఎప్పుడైతే మనం ప్రారంభిస్తామో ఆ క్షణము నుండి దేవుడు అక్కడే ఉంటాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనములో, 2 లేక 3 నా నామమున ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను. ప్రభువారు చెప్పినటువంటి మాటను చూడండి. 2, 3 కుటుంబీకులైనా సరే, సంఘస్థులైనా సరే, స్నేహితులైనా సరే మోకాళ్ళేసి లేకపోతే బైబిల్ పట్టుకుని కూర్చున్నారంటే వారి పక్కన ప్రభు కూర్చున్నాడు. మనం స్తుతిని గురించి నేర్చుకునేటప్పుడు మనం తెలుసుకున్నాం ఏమిటంటే, దేవుణ్ణి స్తుతించేటప్పుడు దేవుడు ఎలా ఉంటాడంటే అక్కడ స్తుతి సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. మనం ఆయన్ని స్తుతితో ఆయన మహిమపరుస్తూ ఉండాలి, కీర్తిస్తూ ఉండాలని నేర్చుకున్నాం. ఇక్కడ ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, ఎక్కడైతే ప్రార్థన ప్రారంభమవుతుందో అక్కడ ప్రభు ఉంటారు. ఎవరు అంగీకరించినా
ఎవరు దాన్ని విశ్వసించినా విశ్వసించకపోయినా ఇది సత్యం. ప్రభు ఉన్నాడు, ప్రభు వింటున్నాడు, ప్రభు చూస్తున్నాడు అనేటటువంటి మెలకువతో ఎవరైతే దేవుణ్ణి వేడుకుంటారో, నిజముగా మొరపెడతారో వారికి దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలమును ఇస్తాడు. కాబట్టి దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు అని విశ్వాసముతో నిజాయితీగా దేవుణ్ణి మనం అడగాలి. అలాగున అడిగితే దేవుడు ఖచ్చితంగా మన యొక్క శ్రమను తీసివేసి ఆయన కృప ద్వారా ముందుకు నడిపిస్తాడు. అందుకే ఈ సత్యం తెలిసినటువంటి దేవుని సేవకులైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు, శీలలు ఏం చేస్తున్నారంటే, శ్రమ అయినా పర్వాలేదు, చెరసాలైనా పర్వాలేదు, ఇబ్బంది అయినా పర్వాలేదు, నేను స్తుతించడం ప్రారంభిస్తే దేవుడు నా దగ్గర ఉంటాడు, ప్రార్థించడం ప్రారంభిస్తే దేవుడు నా దగ్గర ఉంటాడు అని చెప్పి చెరసాలలో కూడా దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించారు, ప్రార్థించడం ప్రారంభించారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, శ్రమ వచ్చిందని మనం కలవరపడకూడదు, ఇబ్బంది వచ్చిందని, అనారోగ్యం వచ్చిందని మనం కలవరపడకూడదు. సహాయం చేసే దేవుడు ఎప్పుడూ నా వెంటే ఉంటాడు అని విశ్వసించి మోకాళ్ళేసి దేవునికి ప్రార్థించినప్పుడు ఆ పౌలు శీలలను చెరసాలలోనే విడిచిపెట్టనటువంటి ప్రభు ఈనాడు నిన్ను, నన్ను, మనలను కూడా శ్రమలలో అలాగే విడిచిపెట్టేయడు. ఆయన ఖచ్చితంగా విడిపిస్తాడు. తన దూతలకు ఆజ్ఞాపించగలిగినటువంటి దేవుడు తన దూతలకు చెప్తాడు, ఆజ్ఞాపిస్తాడు, దూతలను పంపిస్తాడు, వారు మనకు సహాయం చేస్తారు. సాతానునికే తెలిసి విషయం. ప్రభువారిని శోధిస్తూ అంటాడు, నీవు కొండ మీద నుంచి దూకే ప్రభువా, నీ దూతలు వచ్చి నిన్ను పట్టుకోలేరా అని దేవుని వాక్యంలో నుండి అపవాది మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఈరోజు దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి మనం, ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి మనం కలవరపడడానికి వీలులేదు. అపోస్తులుడైనటువంటి పౌలు ప్రార్థనల గురించి ఎంతో లోతుగా బోధించాడు. ఆ విషయాలు అయ్యగారు చాలా చక్కగా వ్రాశారు. అందుకే మనం ఎక్కువ సమయం తీసుకుందాం అని చెప్పి ఒక్కొక్క పాయింట్ మనం ఒక్కొక్క వారం నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలను మీరు చదవండి. ప్రాథమిక బైబిల్ సత్యములు 2022 273వ పేజీలో నుండి ఈ విషయాలు ఉన్నాయి. ఆ అంశాన్ని వరుసగా క్రమంగా మనం ధ్యానిస్తున్నాం. కాబట్టి ఆ విషయాలు చదవండి. ఈ వాక్యాలను, దేవుని యొక్క వాక్యాన్ని మీ మధ్యలో ఉంచుకోనండి. దేవుడు మిమ్మలను ధైర్యపరిచి మీకు సహాయం చేసి ప్రతి శ్రమ నుండి మిమ్మలను మనందరినీ విడిపించి ఆయన మహిమార్థమై నిలవబెట్టును గాక. ఆమేన్.